ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా క్రెడిట్ తనే వేసుకున్నారు. అది ట్వీట్ ద్వారా చూసారు. భోగాపురం ఎయిర్పోర్టు 14-19లో మేము శాంక్షన్ తీసుకొచ్చాం, ల్యాండ్ అక్విజిషన్ చేసాం. ఆల్రెడీ టీవీలో వీడియో కూడా వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడారు? ఎర్ర బస్సు కూడా రాని చోట మరి ఏరు బస్సు అవసరమా? ఈగలు జోపుకుంటారు. ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా ఈగలు జోపుకుంటున్నారు మధ్యాహ్నం పూట ఎందుకని మాట్లాడిన వ్యక్తి. అదే కియా పరిశ్రమ గురించి మాట్లాడిన వ్యక్తి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం క్రెడిట్ మాదే అంటే మరి 5 ఏళ్లుగా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేసి ప్రజలకు ఎందుకు అంకితం చేయలేదు? ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం, వాళ్ళ చిరకాల కోరిక తీరుస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన ఉనికి కోసం ఈరోజు మాట్లాడుతున్నాం. మరి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? గాలిలో వచ్చి టెంకాయలు కొట్టి ప్రారంభోత్సవం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ద్రోహి కాదు, ఆంధ్రప్రదేశ్ ద్రోహి, యువతకు మోసం చేసిన ద్రోహి, బీసీల ద్రోహి. ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం తెలియజేస్తున్నాం.